సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ 9663653653. నాకు ఎందుకని తన మీద ఇంత ప్రాబ్లం అనిపిస్తుందో అది కూడా వినాలి కదా. నేను ఇప్పుడు అదే అడుగుతున్నాను. నాకు నా చాయిస్ మీద ఎప్పుడూ నమ్మకం లేదు మేడం. చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ లేదంటే మా సిస్టర్ లేదంటే వాళ్ళు అవైలబుల్ లేనప్పుడు నా ఫ్రెండ్స్ ఇలాగ ఎవరో ఒకరు చూస్ చేస్తాను. ఇంత క్రూషియల్ ఇష్యూ పెళ్ళి కాబట్టి సరే అని చెప్పేసి మా పేరెంట్స్ చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంతో నేను కంప్లై అయ్యి ఓకే అని చెప్పేసి మనస్ఫూర్తిగా అప్పుడు ఎస్ అన్నాను. వాళ్ళ తాత నాతో అన్నారు, అమ్మాయి కొంచెం సెన్సిటివ్, డెలికేట్. ఎలా అంటే తనకి ఏదైనా ప్రాబ్లం వస్తే సైలెంట్గా ఒక మూలకి వెళ్ళిపోయి కూర్చుని తనలో తను బాధపడటం, ఏడవటం తప్ప అమ్మాయికి అవుట్ బర్స్ట్ అవడం రాదు. సో జాగ్రత్త మరి అని అన్నారు. నేనేమన్నానంటే అసలు ఆ ప్రాబ్లమే రానివ్వను, మీరేం వరి అవుద్దని అన్నాను. కానీ తిని చూస్తే క్వైట్ కాంట్రడిక్టరీ. ఏం చేసిందమ్మా? ప్రాబ్లం వస్తే తనేమి సైలెంట్గా ఉండే టైప్ అయితే కాదు. అంటే ఐ మీన్ ప్రాబ్లం వస్తే అంటే తనకి ప్రాబ్లం అనిపించినా లేదంటే నా విషయంలో ఏదైనా తనకు నచ్చకపోయినా వెంటనే ఇంకా గట్టిగా అరవటం. ఇంకా ఏంటంటే మేడం తన ఫుడ్ హ్యాబిట్స్ నేను ఎప్పుడు అంటూనే ఉంటాను తనని, నీ హెల్త్ ఇలా ఏడ్చిందంటే కారణం ఏంటంటే నీ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే. ఏంటి ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి? తనకి ఏంటంటే మేడం ఇంకా బయట ఫుడ్స్ అవి బాగా అలవాటు మేడం. మా మదర్ నాకు ఏంటంటే ఇంకా నన్ను క్లోజ్డ్ బాక్స్ టైప్లో ఉంచేశారు. ఎలా అంటే నీకు ఏది కావాలన్నా సరే ఇంట్లో చేసి పెడతాను, బట్ బయటికి వెళ్ళొద్దు ఇంకా అన్నట్టు. తన దగ్గర కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, సరే ఇంక ఇంట్లోనే మ్యాక్సిమం ఉండాలి అని. కానీ తినేంటంటే అవుట్ సైడ్ ఫుడ్ అది చాలా ఇష్టం, విపరీతంగా తింటది. విపరీతంగా అంటే ఒక 10 ప్లేట్లు, ఒక 20 ప్లేట్లు. క్వాంటిటీ కాదు మేడం, నెంబర్ ఆఫ్ రెగ్యులర్ గా ఫ్రీక్వెన్సీ. రోజుకి ఎన్నిసార్లు తింటుంది బయటకు వెళ్ళిపోయి? రోజు తింటది మేడం. రోజు అదే అంటున్నాను బాబు. రోజు మా అమ్మాయి కూడా బయటకు వెళ్ళి చాట్ తింటది. మేము కూడా బయట ఉన్నామంటే చాట్ తింటాం, ఆకలేసినప్పుడు తింటాం, లేదా ఇష్టమయ్యి వెళ్ళి తింటాం. అలా రోజు వెళ్ళింది ఓకే, తప్పే. ఎన్ని ప్లేట్లు తింటుంది? నువ్వు అభ్యంతరం పెట్టాడు. రోజు వెళ్ళడం అభ్యంతరమే. ఎన్ని ప్లేట్లు ఎంత తింటుంది? రోజు వెళ్ళి ఒక ప్లేట్ బయట తిన్నంత మాత్రాన ఆవిడ యొక్క బాడీ షేమింగ్ ఏం అవుట్ అవ్వదు. నెక్స్ట్ మనీ మేనేజ్మెంట్ మేడం. మనీ మేనేజ్మెంట్ ఏంటంటే తను ఇంకా లావిష్ స్పెండర్. మీరు ఎంత ఇచ్చేవారు, తను ఎంత ఖర్చు పెట్టేదమ్మా? నేను ఇవ్వట్లేదు కాబట్టి గొడవలేని మేడం. అంటే ఇవ్వట్లేదంటే నువ్వు ఇవ్వకుండా లావిష్గా ఎలా ఖర్చు పెట్టింది? అంటే తను ఎంత అడిగినా నేను ఖచ్చితంగా దానికి ఒక 100-200 తగ్గించే ఇస్తాను. అడిగిన అమౌంట్ అయితే ఇవ్వను. తను ఎంత అడిగింది, మీరు ఎంత ఇచ్చేవారు? ఒక ఇన్స్టెన్స్లో అరౌండ్ 70,000 దాకా ఇచ్చాను మేడం. ఇన్స్టాల్మెంట్స్లో ఇచ్చాను. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అడిగినప్పుడు ఎన్ని థౌజండ్స్ అడిగిందో కూడా గుర్తులేదు. అడిగినప్పుడు ఏంటి అంత అమౌంట్ అడుగుతున్నావు అంటే నేను ఇది ఇందులో పెడుతున్నాను, ఇందులో పెడితే 3 times రిటర్న్ వస్తుంది అది ఇదేం చెప్పింది. ఇలాగా ఎన్ని ఇన్స్టాల్మెంట్స్ అడిగిందంటే నియర్లీ 4-5 ఇన్స్టాల్మెంట్స్, అలాగా అరౌండ్ 60,000-70,000 దాకా మొత్తం పోయినాయి మేడం. అవన్నీ తను స్నాప్డీల్లో పెట్టింది, కేసు అయింది, సైబర్ క్రైమ్కి వెళ్ళాము, అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ కూడా అందులో ఉంటుంది, చూసాను. సో అప్పుడు నాకు చాలా కోపం వచ్చింది. ఎందుకంటే నా దగ్గర ఉన్న లాస్ట్ 1 రూపీ కూడా తనకి ఇచ్చేసాను నేను. ఇది ఎన్నాళ్ళ కింద జరిగిందయ్యా? 22లో. 2 years అయింది. ఇక హైదరాబాద్ పెళ్ళై ఎన్నాళ్ళు అయిందమ్మా? 7 years. 7 years అంటే 5 years వరకు మీ ట్రావెల్ బానే ఉంది నా సైడ్ నుంచి. ఫైనాన్షియల్ గా నిజంగా చెప్పాలంటే అది పెద్ద అమౌంట్. చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మిస్యూజ్ చేసింది అది ఖచ్చితంగా దాన్ని మనం క్వశ్చన్ చేయాల్సింది. ఈ 5 years లో ఆయన ఎంత ఇచ్చారమ్మా మీకు? 5 years లో మొదటి 5 years అంటే 22కి ముందు ఇచ్చేవారు. కానీ అది ఎట్లా అంటే ఎప్పుడో ఒక్కసారి 5 years లో ఒక 20 times 10 times ఎంత ఇచ్చేవారు? అది కూడా నాకు ఎప్పుడు టికెట్ కొని ఎప్పుడు పంపించలేదు మేడం. టికెట్ కొని నువ్వు ఇంటికి వెళ్తావా? మరి ఇప్పుడు మీరు ఇచ్చారంటున్న అమౌంట్ ఏంటి? అవి జస్ట్ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే అప్పుడు ఖర్చు పెట్టేవారు. మీకు వాడుకోవడానికి ఇంటి ఖర్చులు ఎలా ఖర్చు పెట్టేవారు? ఆయనే మొత్తం ఆయనే చూసుకునేవారు. బట్ మీకు చేతికి ఏ డబ్బులు ఇచ్చేవారు కాదు, మీరు అడ్జస్ట్ అయ్యారు. అయ్యాను మేడం. ఇప్పుడు ఇంటి ఖర్చులు పెట్టుకున్నారు, అన్ని మీరే చూసుకుంటున్నారు, వెల్ అండ్ గుడ్. కానీ భార్యకంటూ కొన్ని ఖర్చులు ఉంటాయిగా. మీరు ఎన్ని తీసుకొచ్చి ఇచ్చినా డబ్బు అనేది 100, 200, 1000, 2000 అది ఏమన్నా మీరు ఆఫర్ చేశారా? అది అంటే నేను అడిగేవాడిని మేడం, నీకు కాజ్ చెప్పు, అది జెన్యూన్ అయితే నేను ఇస్తాను, లేదంటే లేదు అని అడిగేవాడిని. తను చెప్పిన వాటిల్లో నాకు జెన్యూన్ అనిపిస్తే ఇచ్చేవాడిని, అనిపించకపోతే జెన్యూన్ ఏంటివి, జెన్యూన్ కానివి ఏంటివి అది చెప్పండి. నేను ఏమన్నానంటే మేడం, నెసెసిటీస్ లగ్జరీస్, నువ్వు నెసెసిటీస్ కడుగు ఇస్తా, లగ్జరీస్ కడుగు నేను ఇవ్వను. మీ దృష్టిలో ఆవిడ అడిగిన ఏది తిరస్కరించారు, ఏది ఇచ్చారు అడుగుతున్న వస్తువులు డెకరేటివ్ పీస్ అంటది, లేదంటే అలాంటివి అడిగితే నేను బ్లాటెంట్లీ నో చెప్పేవాడిని. జెన్యూన్ రీజన్ ఏంటంటే ఈ టాబ్లెట్ అనో లేదంటే ఈ ఫుడ్ తినాలనో ఆ టైప్ లో అడిగితే మటుకు నేను చెప్పింది కదా ఇచ్చేవారు, దానికైతే ఇచ్చేవాడిని. నా దృష్టిలో అవైతే ఓకే, ఆ ఎక్స్పెన్సెస్ అయితే చేస్తాను, అంతకు మించి ఇలాంటి అడిషనల్ నేను పెట్టుకోను అని చెప్పేవాడిని. తన మైండ్ లో ఎలా పడిపోయిందంటే నేనేదో పిసినారి, మనీ మైండెడ్ అన్నట్టు తను పడిపోయింది. ఒక్కసారి ఒక మనిషి మీద ఒక ఇంప్రెషన్ అలా పడ్డాక
ఆ తర్వాత నేను చేసినా కూడా ఖర్చులు కనపడవు కదా మేడం. కంపారిజన్ స్టార్ట్ చేసేది. మా ఇంట్లో అయితే అసలు నేను అడిగితే ఇలా ఇచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఇలా ఇస్తారు అలా ఇస్తారు, కాకపోతే నువ్వేమి ఇవ్వట్లేదు అని చెప్పేసి ఇంకా ఆ టైప్లో అంటుంటే నాకు అర్థమైంది. ఓకే, ఫ్యామిలీ మెంబర్స్తో కంపేర్ చేసుకుని ఇంకా నన్ను ఇది చేస్తుంది, డిగ్రేడ్ చేస్తుంది. నేను అనేవాడిని నాకు తెలుసులే, ఇంక మీ ఫ్యామిలీలో ఏమాత్రం ఖర్చు పెడుతున్నారో నాకు తెలుసు అని చెప్పేసి ఇంక నేను ఆ టైప్లో అదే చిన్న పిల్లలు కూడా ఉన్నాయి. ఈ పేరెంట్స్ ఎందుకు వెళ్ళిపోయారు చెప్పండి? అంతకు ముందు మీతో కలిసే ఉన్నారా వాళ్ళు? మీ పేరెంట్స్ నలుగురు ఫ్యామిలీ కలిసి ఉన్నారా అంతకుముందు? లేదు మేడం. అంటే ఎప్పుడైనా నేను కాలేజ్లో వెకేషన్ వచ్చినప్పుడు నేను వెళ్తే అప్పుడు కలిసి ఉండడమే తప్ప అదర్వైజ్ పేరెంట్స్ ఎప్పుడు అమలాపురంలోనే ఉంటారు. నేను ఎప్పుడు నేను నా జాబ్ పర్పస్ మీద స్టేట్స్లో ఉంటాను, వేరే వేరే స్టేట్స్లో. అయితే ఇంటికి వెళ్ళినప్పుడు తను ఏంటంటే మా మమ్మీతో పాటు కలవాలి, పనులు చేయాలి అని నేను అనుకున్నాను. ఆబ్వియస్లీ అది ఉంటది, ఉండాలి కూడా. తనేమో కలిసేది కాదు. నేను వీళ్ళ సైడ్ వాళ్ళకి చెప్పాను, వీళ్ళ పేరెంట్స్ వాళ్ళకి చెప్పాను, ఏంటండి అమ్మాయి అసలు పని చేయదు అన్నట్టు. అంటే కొత్త కదా, అంటే ఆ టైంలో ఎన్నేళ్ళు అవుతుంది, కొత్తలో జరిగిన విషయం ఇది. కొత్త వాళ్ళ ఇంటికి వెళ్ళింది అయితే మాత్రం పెళ్ళైన కొత్తలో కాదు మ్యామ్. బాబుకి 2.5 years వరకు అసలు మీరు వెళ్ళలేదా మీ అత్తగారి? వెళ్ళానండి. అప్పటి వరకు నేను వెళ్ళాను. నేను మా అత్తగారితో కలిసి ఉన్నాం. మేము మంచిగా, వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చారు. వాళ్ళు నన్ను మెచ్చుకున్నారు, మీ అమ్మాయి కూరలు బాగుంటుంది. మేజర్ ఇన్సిడెంట్ ఏంటమ్మా మీ పేరెంట్స్ కి ఈమెకి మధ్య జరిగినటువంటి ఇష్యూలో మీరు బాధపడిన విషయం ఏంటి? తను అలా వెళ్ళినప్పుడు తను ఎక్కువగా కిచెన్ లోకి వెళ్ళకపోవడం, ఎక్కువగా కలవకపోవడం అవి చూసి నాకు కొంచెం బాధ అనిపించింది. మా మమ్మీ ఏంటంటే తినో బెడ్ మీదే ఉంటే మా మమ్మీ తీసుకొచ్చి అన్ని అందించడం అవన్నీ చూసి నాకు అనిపించింది, ఏంటి ఇలా ఉంది, తినేమో యంగ్, అక్కడేమో ఓల్డ్ లేడీ, తినో యాక్టివ్ రోల్ తీసుకుని ఇనిషియేషన్ తీసుకుని చేస్తే బాగుంటది కదా అని అనిపించింది నాకు. అక్కడే ఫస్ట్ కొంచెం హార్ట్కి పెయిన్ అనిపించింది. నేను ఎక్స్ప్రెస్ చేసుంటే బాగుండేది, నేను ఎక్స్ప్రెస్ చేయలే ఇమ్మీడియట్గా చేయకపోవడంతో ఇంకా అలా అలా కంటిన్యూ అయింది. మా పేరెంట్స్ కూడా వాళ్ళు సైలెంట్గా అలాగే కంటిన్యూ అవుతున్నారు. ఇంకా తిన్న అడిగితేనేమో మీ మదర్కి నేను చేసే వంట నచ్చదు, అంటే నేను చేసే వంటని కాదు, నేను ఎవరి కిచెన్లోకి వెళ్ళినా నచ్చదు, ఇది ఒక వెర్షన్ చెప్తుంది. నిన్న కూడా అన్ని చోట్ల అదే చెప్తున్నట్టుంది, ఏంటంటే వాళ్ళ మదర్కి వేరే వాళ్ళు చేస్తే నచ్చదు, సో కిచెన్లోకి రానివ్వరు అని చెప్పేసి, అందుకనే నేను వెళ్ళట్లేదు అని. ఎలా చెప్పుకున్నావో ఆమెకు కూడా చెప్పుకునే స్వాతంత్రం ఉంటుంది నాన్న. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ తరపు నుంచి మీరు చెప్పారు, మీరు తన తరపు నుంచి కూడా మనం విందాం. మా మదర్ని అడిగాను, ఏంటి అమ్మా ఇలా అంటుంది, నీ కిచెన్లోకి వెళ్ళడం ఇష్టం లేదంట, వేరే వాళ్ళు రావడం ఇష్టం లేదంట, నిజమేనా అని అడిగి. మా మదర్ ఏమన్నారంటే, కొత్త కదా అమ్మాయికి, ఆబ్వియస్లీ కొంచెం మర్యాద ఇవ్వాలి కాబట్టి నేను మర్యాద పూర్వకంగా నేనే చేసుకుంటానులేమ్మా అని అన్నాను. నేనేం ఎక్స్పెక్ట్ చేస్తాను? ఒక్క మాట, అత్త గోడలు బానే ఉన్నారు, నువ్వెందుకు మధ్యలో ఫీల్ అయ్యావు? నిజం చెప్తున్నా, జీవితంలో నిన్ను ఎవరు పక్కదోవ పట్టిస్తున్నారో అర్థం కావట్లేదు. కానీ నీ చుట్టూ ఒక పెద్ద కందకం నువ్వే తవ్వేసుకుని నీళ్లు పోసేసుకుని దాంట్లో మునిగిపోతున్నావు, నీకు అర్థం కావట్లేదా? సరే చెప్పు, ఎందుకంటే నీకు ప్రాబ్లం ఉండి ఉంటాయి, నేను వేరే అనట్లేదు. నాకు